తమిళ సినిమా పరిశ్రమలో స్టోన్ బెంచ్ ఫిలిం అలాగే అగ్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సంయుక్తంగా కార్తికేయన్ సంతానం అలంకార్ పాండ్యన్ నిర్మించిన సినిమా రత్నం. మాస్ యాక్షన్ సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమాను సింగం ఫిల్మ్ హరి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రకని, మురళీ శర్మ, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, హరీష్ పేరాడి, తులసి ఇలా చాలామంది సీనియర్ నటీనటులు ఈ సినిమాలో నటించారు. ఏప్రిల్ 26వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమా. మంచి టాక్తో దూసుకు వెళ్తోంది. ముఖ్యంగా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో హైలైట్ అయ్యాయి. 4వ రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఎలా వచ్చాయి, 5వ రోజు మూవీ కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనేది కోలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. రత్నం సినిమాలోని అగ్ర నటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. వారందరి రెమ్యూనరేషన్స్ అలాగే ప్రమోషనల్ ఖర్చులు, ప్రొడక్షన్ వాల్యూ అంతా కలిపి భారీగానే వ్యయమైంది. సుమారు 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక హరి, విశాల్ కాంబినేషన్లో 3వ సినిమా కావడంతో రిలీజ్కు భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో భారీగా సినిమాను రిలీజ్ చేశారు. తమిళనాడు, తెలుగు, కన్నడ ఇతర ప్రాంతాల్లో కలిపి ఇండియాలో 600 స్క్రీన్స్, ఓవర్సీస్ 750 స్క్రీన్లలో గ్రాండియర్గా సినిమాను రిలీజ్ చేశారు. ముఖ్యంగా ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ని బాగా ఆకట్టుకుంది. ఓపెనింగ్స్, కలెక్షన్స్ పెరగడానికి మరింత హైప్ని తీసుకువచ్చింది ఈ ట్రైలర్. ఇక రత్నం మూవీ ఓపెనింగ్స్ అయితే బాగానే కనిపించాయి, హై రేంజ్లో. ఈ సినిమాకు ఆక్యుపెన్సీ కూడా తొలి రోజు బాగానే కనిపించింది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో సినిమాకి 63% ఆక్యుపెన్సీ కనిపించింది. ఓవరాల్గా ఆక్యుపెన్సీ వైజ్ చూసుకుంటే అయితే అంచనాలకు తగ్గట్టుగానే వసూలు నమోదు చేసింది. 2వ రోజు 52% నమోదైంది ఆక్యుపెన్సీ. 3వ రోజు, 4వ రోజు కూడా సుమారు 42 నుంచి 48% ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక తొలి 2 రోజులు ఓవర్సీస్ కలెక్షన్లు, ఇండియా వైజ్ కలెక్షన్లు మొత్తం 30 కోట్ల రూపాయలు వసూలు చేస్తే 3వ రోజు మరో 10 కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చింది. 4వ రోజు 8 కోట్ల రూపాయల వరకు వసూళ్ల మార్కును అందుకుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలుగు, తమిళ్లో కూడా పెద్దగా సినిమాలు రిలీజ్కి లేవు. దీంతో అక్కడ కూడా ఈ సినిమాకి మంచి టాక్ వస్తోంది. తెలుగులో కూడా ఇక్కడ సినిమాలు ఏమీ రిలీజ్కి లేకపోవడంతో రత్నం సినిమా మంచి టాక్తో ముందుకు సాగుతోంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్లు రావడంతో 5వ రోజు సినిమాకి 7 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అయితే భావిస్తూ ఉన్నారు. 39 నుంచి 42% మధ్య ఆక్యుపెన్సీ కూడా కనిపిస్తోంది 5వ రోజు. ఈ వారం చివరి వరకు ఈ సినిమాకి డోకా లేదు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కొన్ని చోట్ల కొనసాగుతూ ఉన్నాయి.